కూటమి నేతలపై అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ మంత్రి రోజా గారు ఏదైతే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాజీ మంత్రి రోజా గారు ఒక మహిళ అయి ఉన్నప్పుడు కూడా గాలిలో గెలిచినటువంటి గాలినా కొడుకులు అని చెప్పేసి సంబోధించడం జరిగింది. అయితే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించుకొని కూటమి నాయకులందరూ కూడా వాళ్ళ అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి రోజా గారి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇటీవల రోజా గారు సాక్షి ఛానల్లో ఒక డిబేట్లో పాల్గొన్న సందర్భంగా యాంకర్ ఈశ్వర్ గారితో మాట్లాడుతూ కన్నీటి పర్యమవుతుంది. నా కుటుంబాన్ని నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, అసలు ఎలా మాట్లాడతారు రాజకీయాల్లో ఉంటని చెప్పేసి ఆవిడ నిజంగా ఒక మహిళగా సమాజం మొత్తం బాధపడేలాగా ఆవిడ ఏడవడం అంతరం కూడా చూసాం. అయితే కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఆవిడ దుర్భాషలాడిన వీడియో ఏదైతే ఉందో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఓడిపోయాక అమెరికాకు పారిపోతారు, జగనన్న వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టం అని చెప్పేసి ఈవిడ ఆ విధంగా మాట్లాడుతుంది. రోజా గారు చేసిన వ్యాఖ్యల గురించి మొన్న ఆవిడ సాక్షి మీడియాలో పెట్టినట్టు కన్నీళ్ళ గురించి మీరు ఏమంటారు? రోజా గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళది కొత్త ఏం కాదు. మొట్టమొదటి నుంచి కూడా ఆమె నోరు దూర్చి ఎక్కువ ఆమెకి ఇష్టారీతిగా మాట్లాడే ఉంటుంది. మహిళ అనేది ఒకే ఒక్క ఆయుధం ఆమెకుండటం వల్ల చాలా వరకు పెద్దగా ఎదురుదాడులు జరగట్లేదు. అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నా కూడా సరైన విధంగా మాట్లాడకపోవటం, అలాగే చట్టాలు కూడా వాళ్ళకు కొన్ని వెలుసుబాట్లు కల్పించటం, చట్ట పరిధిలో వాటిని విచారించే క్రమంలో వీళ్ళు కూడా దాన్ని తీవ్రంగా పరిగణించకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వరకు ఆమెకు అనుకూలంగానే మలుచుకుంటూ ఉంది ఆమె. అయినా సరే ప్రభుత్వం ఓడిపోయినా అంతకుముందు కూడా 2014 నుంచి 2019 వరకు ఆమె నోటి దురుస్తుతోటే కొన్ని రోజులు శాసనసభ కూడా రానియకుండా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇది కూడా గమనించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని, లోకేష్ సతీమణి బ్రాహ్మణి గారిని ఆమె ఏ విధంగా మాట్లాడిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇష్టారీతిగా మాట్లాడింది. ఆమె నోటికి ఏదొస్తే అది మాట్లాడేది. అధికారంలో ఉండారు. అలాగే రిషికొండ గురించి కూడా న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించింది. ఆడుదాం ఆంధ్రాలో ఇప్పుడు ఆమె పేకల లోతుగా కూరుకుపోయిన మాట కూడా వాస్తవమే. ఇవన్నీ కూడా ఎలుగు చూపుతున్న అంశాలు. రెండోది, నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళలకి ఆమె అన్యాయం చేసి డబ్బులు తీసుకుంది వాళ్ళ సోదరుడు అని చెప్పని బహిరంగానే బయటకు వచ్చేవడం కూడా జరిగింది ఆమె. మరి ఆమె గెలిచింది చూసుకుంటా ఉంటే 800 పైచిలుకు ఓట్లతోటి గెలిచింది 2014లో. 2019లో ఏ విధంగా గెలిచిందో చూస్తూనే ఉన్నాం. మరి అంటే 2708 ఓట్లు అనుకుంటాను. మరి ఇప్పుడు వచ్చేదానికి 45,000 తేడాతోటి ఓడిపోయింది. అంటే నిన్ను ఆదరించినప్పుడు ఏంటి పరిస్థితి, నిన్ను ఓడగొట్టినప్పుడు ఏంటి పరిస్థితి? మరి నువ్వు అంతగా బాగా ప్రజల కోసం, ప్రజల కొరకు కనుక పనిచేసి ఉన్నట్టయితే ఎందుకు ఓడగొడతారు? ఇప్పుడు మామూలుగా నీ లెక్కనే 2014లో నిమ్మల రామానాయుడు గారు గెలిచారు, ఏలూరు సాంబశివరావు గారు గెలిచారు. మరి నీ లెక్కనే మరి 2019లో మీరు అధికారంలో ఉండా కూడా మరి వాళ్ళిద్దరూ మళ్ళీ గెలిచారుగా. అనగాని సత్యప్రసాద్ గారు కూడా అంతేగా. 2014 కావచ్చు, 2019 కావచ్చు గెలుచుకుంటూ వస్తానే ఉన్నారుగా. మరి నువ్వు ఈరోజు ఎందుకు గెలవలేకపోయావు? నీలో ప్రజల కోసం అంత పనిచేస్తే, ప్రజల గురించే నువ్వు ఆలోచించుంటే నువ్వెందుకు గెలవలేకపోయావు? ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. అంతకుముందు గాలి భానుప్రకాష్ మాట్లాడిన దాని గురించే కదా నువ్వు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది. దానికి సంబంధించినంత వరకు నీ చిత్రసీమ ప్రస్థానం ఎలాంటిది, ఏ విధంగా మొదలుపెట్టావు? ప్రేమ తపస్సుతోటి మొదలుపెట్టేశావు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నువ్వు అగ్రకథానాయికగా వెలిగిన మాట కూడా వాస్తవమే కదా. ఈరోజు ఒకనాడు కథానాయికి ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడున్న కథానాయకులకు లేవు అనేది వాస్తవం. ఓకే, ఆ రోజు గౌరవం అంటూ ఉండేది. కథానాయకులు అంటే నిండుగా తిరుగుదానం ఉట్టిపడేలా ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆయన మాట్లాడిన మాట చాలామంది వ్యతిరేకించాం, ఖండించాం. కానీ అది గడిచిన 24 గంటలు కూడా గడవకముందే నువ్వు గాలి నా కొడుకులు, గాలికి గెలిచారు అని చెప్పి సంబోధిస్తే ఈ గెలిచిన వాళ్ళందరినీ కూడా, అంటే వీళ్ళందరూ నీకంటే వయసులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు? అందుట్లో ముఖ్యమంత్రి గారి వయసు ఎంత, గోరంట్ల బుచ్చి సోదరు గారి వయసు ఎంత, లేదంటే అయ్యన్న పాత్రుడు గారి వయసు ఎంత? అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటావా? అంటే మనం మాట్లాడేది, నువ్వు శాసనసభ్యురాలుగా చేశావు, చిత్రసీమలో వెలుగొందావు, మంత్రిగా చేశావు. ఈరోజు నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఇది ఒక్కోసారి కాదు కదా. ఈరోజు ఆమె మాట్లాడిన దాన్ని గతంలో బండారు సత్యనారాయణమూర్తి గారు ఆమె గురించి వ్యాఖ్యానించారని చెప్పని సహనటి మండలందరూ వచ్చి మాట్లాడారు. తమిళనాడులో ఉన్నవాళ్ళు ఖుష్బు గారు, రాధిక్ గారు, వాళ్ళతో సహగౌడ్ వచ్చి మాట్లాడారు. రమ్యకృష్ణ గారు, వీళ్ళందరూ మాట్లాడారు. ఆ రోజు నీకు ఒత్తాసు పలికారు. వాస్తవాలు తెలిసిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. మళ్ళీ ఈరోజు మీ పత్రిక, మీ ప్రసార మాధ్యమం దాన్నే తీసుకొచ్చేసి వాళ్ళు మాట్లాడినట్టు ఈరోజు నీకు మద్దతు తెలిపినట్టు కర్మ పట్టింది నీకు. అంటే ఇప్పుడు ఎవరు నీకు మద్దతు కూడా తెలపట్లేదు. కన్నీళ్ళ పర్యంతం అయ్యావు.
నువ్వు బాధపడ్డావు అని చెప్పి నువ్వు అంటున్నావు అవతలాలు మాట్లాడితే. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి ఎంతమంది మనోభావాలు దెబ్బతినాలి? అంటే నువ్వు మాట్లాడితే మాత్రం ఈ వేదాలా, లేదా వేమన శతకాలా, సుభాషితాలా, ఋగ్వేదాలా? అంటే వీళ్ళు మాట్లాడితే నీకు బాధేసిద్దా? అంటే నువ్వు మాట్లాడితే ఎవరికి బాధలేయవు, నువ్వు ఒక్కదానివే స్త్రీవి. ఇవి ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడే బాధ్యత గల వ్యక్తులు. నాకు అక్కడికి వెళ్ళేసి ఆమె ఏ విధంగా మాట్లాడింది, నాకు పరువు ప్రతిష్ట ఉంది, నాకంటూ గౌరవం ఉంది, నా గౌరవం దిగదార్చే విధంగా వీళ్ళు మాట్లాడారు, నేను చిత్రసీమలో కథానాయికగా వెలుగొందాను, నేను ఇప్పుడు మాజీ మంత్రిని, నన్ను ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పని నువ్వు మాట్లాడావు. ఆ విధంగా రాజకీయాల్లో ఒక మాజీ మంత్రి అంటే ఎంత గౌరవభావం ఉండాలా, ఎంత పూజ్యభావం ఉండాలా అతని మీద, లేకపోతే మహిళ మీద అయినా సరే. మరి ఈరోజు నీకు ఎందుకు లేదు? నీ నోటు దురుస్తు వల్ల, నువ్వు ఉన్న పార్టీ వల్ల. ఇప్పటికి కూడా మీరు దాని గురించి అర్థం చేసుకోవడం, మన తిరుపతిలో మాట్లాడినా ఏ విధంగా మాట్లాడింది, పవిత్ర స్థలంలో ఉండి ఏ విధంగా మాట్లాడింది అందరూ చూస్తూనే ఉన్నారు కదా. రోడ్డు మీద పడుకోవడం, నీకు అడ్డు అదుపు లేకుండా నువ్వు మాట్లాడి నేను స్త్రీని నన్ను అంటారంటే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మగాళ్ళైనా ఒకటే, ఆడవాళ్ళైనా ఒకటే కదా. అందుట్లో వ్యత్యాసం అయితే ఉండడానికి వీల్లేదు కదా. మగవాళ్ళు ఒక మాట అనారా, లేకపోతే ఆడవాళ్ళని ఒక మాట అనారా చెప్పి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే. మీరు వాళ్ళతో పాటు శాసనసభ్యులు అవుతున్నారు, వాళ్ళతో పాటు మంత్రులు అవుతున్నారు, వాళ్ళతో పాటు ముఖ్యమంత్రులు అవుతున్నారు, వాళ్ళతో పాటు ప్రధానమంత్రి అయ్యారు ఇందిరాగాంధీ గారు. అలాగే ఇప్పుడు ఇద్దరు రాష్ట్రపతులు అయ్యారు, లోక్సభాపతులు అయ్యారు, శాసనసభాపతులు అయ్యారు. మరి అక్కడ వివక్ష చూపుతున్నారా? లేదు కదా. కాబట్టి ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడమగ తేడా ఉంటుంది. మీరు చేసే పనులు బట్టి, మీరు మాట్లాడే విధానాలను బట్టి, మీ ప్రవర్తన బట్టి, మీరు ఇచ్చే గౌరవాన్ని బట్టి మీ గౌరవాలు పెరుగుతాయి, మీ విలువలు పెరుగుతాయి. అలా కాకుండా మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ, అసభ్యకరంగా మాట్లాడుకుంటూ, సమాజం దాన్ని మళ్ళీ వల్లివేసే విధంగా లేని విధంగా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నా గురించి వీళ్ళు మాట్లాడుతున్నారని బాధపడే ప్రయోజనం ఏంటి? నువ్వు సమన్వయం ఉండి నువ్వు నోరు జారకుండా ఏమీ మాట్లాడకుండా ఉంటే నీ గురించి వాళ్ళు మాట్లాడితే నిస్సందేహంగా ఈ సమాజం మొత్తం నేను అనుకుండేది, ఒక మహిళని ఇలా మాట్లాడతారని చెప్పని. నువ్వు పలుమార్లు నోరు జారావు కాబట్టి నీ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. చివరికి మీ పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ దాకా కాదు, పక్కన ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గం ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆమెను సంబంధించి ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడో మాజీ శాసనసభ్యుడు, ఆయన ఏ విధంగా మాట్లాడాడు? ఆయన సొంత చెల్లెలు అవుతుంది, మామూలుగా వాళ్ళ మేత గారికి కోడలు, అంటే ఆయనకి చెల్లెల వరుస. మరి మాట్లాడినప్పుడు ఆ రోజు ఏమయ్యా ఇది మాట్లాడటం తప్ప అని చెప్పి నువ్వు మాట్లాడావా? మహిళల గురించి అంటే అప్పుడు వాళ్ళందరూ మహిళలు కాదా? నువ్వు ఒక్కదానివే మహిళవా? ఈరోజు నీకే ఆ బాధ తెలుస్తుందా? వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కూడా ఆమె మీద రోజు రోజుకి చులకన భావం ఏర్పడే విధంగా మాట్లాడుతుంది తప్ప గౌరవభావం పెంచే విధంగా అయితే మాట్లాడట్లేదు. నిజంగానే ఆమె ప్రేమ తపస్సు సినిమాతోటి రావటం, అలాగే సీతారత్నం గారి అబ్బాయి చిత్రంతో నిలదొక్కోవటం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అగ్రకథానాయిగా వెలుగుందనేది కూడా వాస్తవం, మనం కాదనలేం. ఇప్పుడు చాలా అగ్రకథానాయకులు అందరితో నటించింది, పవన్ కళ్యాణ్ గారితో తప్ప. అగ్రకథానాయకులు అందరితో కూడా నటించింది. చాలా విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, ఆమెకంటూ గుర్తింపు అంటూ ఉంది. అందువల్లే తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు. నువ్వు 3వ తారీఖు ఆగస్టు నెల 2009 కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీలో చేరావు. అంటే అప్పటికి 2 పర్యాయాలు నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసావు, ఆ పార్టీలోకి వెళ్ళావు. ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళావు. ఆ తెలుగుదేశం పార్టీలో ఉండగా నువ్వు ఆ రోజు కూడా ఇట్లానే మాట్లాడావు కదా కొన్ని విషయాల్లో. అంటే ఇంత వల్గర్గా మాట్లాడలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడటం కూడా జరిగింది కదా. ఆమెకి వాగ్దాటి ఉంది, ఒక రకంగా అది ఆమెకి వరం కూడా. కానీ ఇప్పుడు అదే శాపం అవుతుంది. ఇప్పుడు ఆ స్థాయి గురించి దాని గురించి మాట్లాడుకుంటూ, విలువల గురించి, విశ్వసనీయ గురించి మాట్లాడే అర్హత అయితే మాత్రం నిస్సందేహంగా ఆమె కోల్పోయిందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఆమె గురించి కాదు, ఏ మహిళ గురించి ఎవరు మాట్లాడినా తప్పే. ఈరోజు రాజకీయాల్లో రావాలంటే మహిళలు కావచ్చు, యువత కావచ్చు భయపడే స్థాయిలో ఉన్నారు అంటే, అసహించుకునే స్థాయిలో ఉన్నారంటే ఇలాంటి వాళ్ళ వల్లే. ఇది గమనించుకోవాలి. ఇవన్నీ మర్చిపోయి నేనేం అనలేదు, నన్ను అంటారా అని చెప్పిన కళ్ళనీళ్ళ పర్యంతమై మళ్ళీ మాట్లాడుతూ ఉంటే సమాజం, ఆ యొక్క ప్రాంత ఓటర్లే సరైన విధంగా తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను. చక్కగా చెప్పేసారు, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.